వాళ్ళు టీజర్ లో ట్రైలర్ లో ఆ ఓల్డ్ గెటప్ చూపించారు కదా, అదైతే ఉండదు వాళ్ళకి. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు హారర్ ఫిలిం కాదు, హారర్ రొమాంటిక్ కామెడీ అండ్ ఆల్సో కొంచెం ఫ్యాంటసీ ఈవెంచువల్ ఫిలిం ఇది. అంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ తోటి సినిమాకి వస్తారు అనే దాని మీద బేస్ అయి ఉంటది సినిమా మీకు నచ్చుతుందా లేదా అనేది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ మ్యాన్ సతీష్ మక్లైస్ హియర్. బాబీ గారు వచ్చేసాడు ఏంట్రా? సో తెలుసు కదా, ఈరోజు రాజసాబ్ రిలీజ్ వెళ్తున్నా. కాదు అసలు ఇంత హరిబరిగా ఏ సినిమాకి రాలేదు అనుకుంటా. వాళ్ళు టికెట్లు ఓపెన్ చేయరు, మొత్తం చిక్క చిక్క చేస్తారు, ఆ జియో పాస్ కాదు, ఒక్కొక్కటి అంతా గందరగోళంగా అయిపోయింది. సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఇంద్రా ఇది ఇంత లేటా? అరే ఇగో ఓకే, ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్ లే, కానీ మెయిన్ గా సినిమా నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏంటంటే జస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి ప్రభాస్ అన్న నుంచి కొంచెం ఒక కామెడీ టైమింగ్, ఓ యాక్టివ్ ప్రభాస్ లైక్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, కొంచెం మిర్చిలో ఉన్న యాక్టివ్ మన దుజ్జిగాడు, ఆ టైప్ ఆఫ్ యాక్టివ్ ప్రభాస్ ని ఇందులో కనుక సగానికి సగం లైక్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఉంది కదా, ఫస్ట్ హాఫ్ లో తెప్పించగలిగితే నా టికెట్ వర్త్రా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఎనీ స్టోరీ మంచిగా ఉండాలనో విఎఫ్ఎక్స్ బాగుండాలనో నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను జస్ట్ వచ్చింది ప్రభాస్ యాక్టివ్గా ఉన్నాడా లేదా, ఆ కామెడీ టైమింగ్ వర్కౌట్ అయిందా లేదా, నేను దానికి నెస్మరైజ్ అయిపోయిందా లేదా, నేను అదే చూసుకుంటున్నాను. సో అది ఉంటే చాలు, ఇంకేం వద్దు నాకు. లెట్స్ సీ, మంచిగా ఉండాలని కోరుకున్నాం. హోప్ గుండెలు దడదడ కొట్టుకుంటాను. వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామే అంతా సక్కంగా జరగాల. ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదంటే జస్ట్ మనకి ఎలాగో మారుతి తెలుసు, ఆయన రీజనల్ ఫిలిమ్స్ తప్ప ఇంత పెద్ద ఫిలింని అసలు ఒకసారి కూడా హ్యాండిల్ చేయలేదు. కాబట్టి నేను ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ప్రభాస్ నుంచి కామెడీ టైమింగ్ అది ఇది ఉంటుంది అన్నారు కాబట్టి కామెడీ టైమింగ్ ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఎక్కడో అంటే ట్రైలర్ చూసిన తర్వాత బాగుంటుంది అనుకున్నా, కానీ తర్వాత మళ్ళీ 1% ఎక్కడో డౌట్ కొడుతుందని చూసిన. ఆ 1% డౌట్ ఉన్నది ఎవరి దగ్గర ఉంటే మారుతి దగ్గర మీదే ఉంది. ఇంటర్వ్యూలు కూడా మొత్తం బొషానం పెట్టేసాడు. చూద్దాం ఇప్పుడు తీసిండా లేదా కరెక్ట్గా. ఎంటర్టైన్ మీ అంతే. థ్యాంక్స్ రా. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చిందో అది ఫస్ట్ హాఫ్ లోనే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఫస్ట్ హాఫ్ కి ఆ ప్రభాస్ వన్ లైనర్స్ ఉంటాయి కొన్ని, ఫుల్ కామెడీగా చాలు. ఆఫ్టర్ దగ్గర మిర్చి ఎప్పుడు వచ్చింది? మిర్చి 2013 కదా, దగ్గర 12 years 13 years తర్వాత ఆ ఫ్రీ ఫ్లో యాక్టివ్ ప్రభాస్ చూసాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ రా. చాలు, చూద్దాం సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో. యా, ఇప్పుడు అయిపోయింది సినిమా. అండ్ ఒకటి లెట్ మీ క్లియర్ వన్ థింగ్, ఇది హారర్ ఫిలిం కాదు, హారర్ రొమాంటిక్ కామెడీ అండ్ ఆల్సో కొంచెం ఫ్యాంటసీ ఈవెంచువల్ ఫిలిం ఇది. సో మీరు
అంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ తోటి సినిమాకి వస్తారు అనే దాని మీద బేస్ అయి ఉంటది సినిమా మీకు నచ్చుతుందా లేదా అనేది. సో నేను ఇనిషియల్ గా చెప్పినట్టే, నన్ను జస్ట్ నేను పెట్టే అమౌంట్ కి ఆబ్వియస్లీ ఒక 12-13 years బ్యాక్ ఉన్న ప్రభాస్ ని కొంచెం జోయల్ గా, యాక్టివ్ గా, కొంచెం సింగిల్ వన్ లైనర్స్, ఫన్ పంచెస్ వేస్తున్న ప్రభాస్ ని చూపిస్తే చాలు అనుకున్నా. నాకు అది ఫస్ట్ హాఫ్ లోనే ఫుల్ గా చూపించారు వాళ్ళు. అబ్బా సాయిరామ్. సెకండ్ హాఫ్ కొంచెం వేరే టర్న్ తీసుకుంటది ఆబ్వియస్లీ స్టోరీ వైజ్. ఫస్ట్ హాఫ్ కే నా టికెట్ వర్త్ అనిపించింది. మీకు ఎట్లా నచ్చుతుంది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు అనే దాన్ని బట్టి సినిమా నచ్చుతుందా నచ్చదా అనేది మిక్స్డ్ ఒపీనియన్ ఉంటది అనమాట. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఫన్ ఉంది, హీరోయిన్స్ తోటి మంచి మంచి మూమెంట్లు ఉన్నాయి, కొంచెం ఒక నాటి ప్రభాస్ కనబడతాడు అనమాట. సో ఐఎమ్ హ్యాపీ దానికి. అండ్ ఇంకోటి కూడా, మారుతి, నాకు డౌట్, నువ్వేనా ఈ సినిమా తీసింది? అంటే నీ ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే అన్ని నార్మల్ బేస్డ్ కమర్షియల్, హీరో గాడికి ఏదో ఒక రోగం ఉంటది, ఫన్ ఉంటది, దాని నుంచి ఫన్ ఎలిమెంట్ చేసి జనరేట్ చేసి హిట్ చేస్తావు, బానే ఉంది. లాస్ట్ 40 minutes ఈ ఫిలిం చూసిన తర్వాత నువ్వేనా, అరు సీరియస్ నువ్వేనా తీసింది, లేకపోతే ఇంకెవరైనా తీసారా అనేది ఒక డౌట్ వస్తుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఆర్ యు ష్యూర్ ఐ యామ్ డాక్టర్ గుడ్. అండ్ వన్ మ్యాన్ షో ప్రభాస్ అన్న, వన్ మ్యాన్ షో అంటే ఇది హాస్పిటల్ సీన్ ఉంటది సెకండ్ హాఫ్ లో, బాగుంటది. హాస్పిటల్స్ చాలా బాగుంటది, ఎమోషనల్ గా మంచిగా కనెక్ట్ అవుతారు. ఇన్ కేస్ ఎవరికైనా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్ వాళ్ళు ఉంటే ఈజీగా అది కనెక్ట్ అవుతారు. బట్ ఇక ఏం చెప్పలేం. నేనైతే నా సైడ్ నుంచి నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినో అది ఉంది, దానికి ఓకే అనిపించింది, వర్త్ అనిపించింది నాకు. మీరు ఇప్పుడు ఎలా ఉందంటే ప్రభాస్ సినిమాలు, నువ్వు ఎంత అంటే ప్రభాస్ ఏం చేసినా గానీ నీ ఎక్స్పెక్టేషన్స్ దాటట్లేదు. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ సెట్ చేసిండు కాబట్టి ఆయన నుంచి మనం ఇంకా గ్రీడీ ఉన్నాం అనమాట, ఇంకా కావాలి అన్నట్టుగా. సో అట్లే, అందుకే ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అలాగే ఇప్పుడు. అండ్ ఆల్సో మెయిన్ వన్ మోర్ థింగ్, వాళ్ళు టీజర్ లో ట్రైలర్ లో ఆ ఓల్డ్ గెటప్ చూపించారు కదా, అదైతే ఉండదు. ఇప్పుడా చెప్పేది ఇప్పుడా వాళ్ళు క్లియర్ గా ముందు మూవీ రిలీజ్ కి ముందు ప్రెస్ మీట్స్ లలో, Q&A మీడియాలలో చెప్పారు వాళ్ళు, ఆ ఎపిసోడ్స్ ఉండవు. అండ్ అది January 15th నుంచి యాడ్ చేస్తారు ఆ ఓల్డ్ గెటప్ అనేది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అది లేదు అనుకొని వచ్చి చూడండి, యూ విల్ లైక్ ఇట్. అది ఉంది ఏమో అనుకొని రాకండి, మీ ముందే చెప్తున్నా, అదైతే లేదు. అది January 15th నుంచి యాడ్ చేస్తారు, ఫెస్టివల్ టైం నుంచి. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ మినిమల్. ఫన్ ఉంది, ఎలిమెంట్ ఉంది, ఒక యాక్టివ్ ప్రభాస్ ని చూడాలి, ఒక వన్ లైనర్స్ పంచ్లు వేసే కైండ్ ఆఫ్ రెబల్ స్టార్ ని చూడాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ట్రై. ఓకే, మనం మళ్ళీ రేపు ఇంకోటి పని ఉంది మామ, రేపు వెళ్ళాక చూసుకుందాం. ఇది రివ్యూ కాదు రే, ఇది రివ్యూ అక్కడ దామా, అక్కడ ఇది రివ్యూ కాదు, జస్ట్ నా ఒపీనియన్ అంతే. నేను ఈ ఎక్స్పీరియన్స్ తో వచ్చిన అలాగే ఉంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ, బై మామ. సబ్స్క్రైబ్ చేసుకో, అసలే లేట్ అయింది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టేసి, అక్కడ ఏదో ఈ మధ్య హైప్ అనే ఒక బటన్ వచ్చింది, హైప్ కొట్టేసి, ఫ్రీయే కదా, హైప్ కొట్టే చెప్తా. సరే, టాటా.